హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ తోటకూర బంగాళదుంప ఫ్రై. దీనికి ముందుగా మనం ఒక కడాయిలో నూనె వేసుకోవాలి. దీనిలో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు మొత్తం వేసి వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి బంగాళదుంపను బాగా మగ్గించుకోవాలి. బంగాళదుంపలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. దీన్ని మనం వెల్ మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి తోటకూరను కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. దీనిని మనం వెల్ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా తోటకూర బంగాళదుంప ఫ్రై చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది, చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.